హాయ్ అండి, నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నా. ఇంతవరకు మా ఛానల్ చూసి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోస్ మీకు వస్తుంటాయి. సో ఇవాళ ఎప్పుడు చెప్పినట్టే వాటర్ ఛాలెంజ్లో మనం ఉన్నామండి. సో వాటర్ అయితే ఖచ్చితంగా తాగాలి. సో వన్స్ మోర్ మీకు ఒకసారి వాటర్ ఎలా తాగాలో ఇంకొకసారి వీడియో ముందర మనం చేసే వీడియో ముందర ఒక గ్లాస్ వాటర్ తాగేసి వీడియో తీద్దామండి. సో అండి, ఇదిగోండి నేను గ్లాస్ వాటర్ తీసుకున్నాను, తాగేద్దాం. సో అదే అండి, ఇప్పటికైతే పొద్దునుంచి నాకు 5th టైం తాగానండి. సో అలా మీరు వాటర్ కూడా తాగండి. సో నెక్స్ట్ మన వీడియోకి వెళ్ళిపోదాము. సో కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు చూసినా కళ్యాణి ఏంటి వాటర్ వాటర్ అంటుంది. సో వాటర్ వల్ల ఇంపార్టెన్స్ కూడా నేను మెల్లగా చెప్తానండి, కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎటువంటి మన లోపలున్న బాడీ పార్ట్స్ ఎంత క్లియర్ అవుతుందో వాటర్ అంత ఇంకెట్ చేసుకోవాలి. వాటర్ అంత ఇంపార్టెంట్. వాటర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మీకైతే ఫస్ట్ వాటర్ అలవాటు చేద్దాము. ఫస్ట్ నేను అలవాటు చేసుకుంటూ మీకు చెప్దాము. అన్ని విషయాలు చెప్పుకోవాలి అన్నట్టు నేను వాటర్ గురించి కూడా చెప్తున్నాను. సో వాటర్ అయితే ఖచ్చితంగా అందరూ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇవాళ మీకు ఈ మక్కాని అంటే తెలుసా అండి? మక్కాని అంటే ఈ మార్వాడీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు చూడండి, మక్కాని అంటారు దీన్ని. దీంట్లో చాలా రిచ్ ప్రోటీన్ ఉంటుందంటండి. ఇవి మక్కాని అంటారు. మా హిందీ వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు ఇవి. సో మనం చాలా తక్కువ, తెలుగు వాళ్ళు వాడటం ఇది తక్కువ అంటారు. సో కానీ హిందీ వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. సో ఇవాళ మనం ఇది పెట్టి మనం మన స్వీట్ పాప్కార్న్ చేసుకుంటాం కదండి. మన సినిమా థియేటర్కి వెళ్తే పాప్కార్న్ చేస్తాం చూసారా, అలా దీన్ని కూడా అలా చేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. సో నేను ఈ కప్పులో అంతా ఇవి తీసుకున్నానండి, మక్కాని అంటారు దీన్ని. సో ఇవి తీసుకున్నాను. సో దానికి సరిపడే బెల్లం తీసుకున్నానండి. దానికి సరిపడే బెల్లం అంటే ఈ కప్పుతో నేను కప్పు పావు బెల్లం తీసుకున్నాను వీటికి. సో ఇవి ఏం లేదండి, ఫస్ట్ అయితే మనం బాండి పెట్టుకొని ఇవి మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకుందాము. సో అండి, నేను ఇలాంటి ఒక బాండి పెట్టేసుకున్నాను. వేడి చేసుకోండి. ఫస్ట్ ఇవి ఏం చేసామంటే ఇవి కొంచెం మెత్తగా ఉంటాయండి. ఇట్లా అంటే కొంచెం మెత్తగా ఉంటాయి. సో వీటిని మనం మంచిగా వేయించుకుందాం. కొంచెం నెయ్యి వేస్తాను. సో కొంచెం నెయ్యి వేసుకుందాము. వేసేసి ఇవి కొంచెం మెల్లగా వేయించుకుందాం. ఇవి వేయించుకున్న వల్ల ఏమవుతుందంటే, కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇవి వేయించుకున్న వల్ల ఏమవుతుంది అంటే, మనం ఫస్ట్ కొంచెం ఈ మెత్తతనం అంతా కొంచెం సాఫ్ట్నెస్ అంతా పోయి కొంచెం గట్టిగా అవుతుంది. సో దీంతో కొంచెం చేద్దామండి. సో ఇది కొంచెం వేగనండి. కొంచెం నెయ్యి వేసాను. ఇవి కొంచెం వేగనండి. అంటే కొంచెం మెత్తతనం అంతా పోయి కొంచెం గట్టితనం వస్తుంది ఇది. సో అదండి. సో మనం ఫస్ట్ కొంచెం మంచిగా వేయించుకుందాము. మక్కాని మామూలుగా మనం చిప్స్ మనం మిక్చర్ చేసుకుంటాం కదండి, వాటిల్లో కూడా వేసుకుంటారు, బాగుంటుంది. నేను చూసాను చాలా వరకు ఈ మార్వాడి వాళ్ళ షాపుల్లో వెళ్తే ఈ మక్కాని వేయించి పెడతారు, బాగుంటుంది. కానీ ఇవి కూడా చాలా మంచి వంట అండి, ఒంటికి కూడా మంచి వంట. సో ఇవి కొంచెం మనం వేయించేసుకుందాం. నేను దీన్ని కొంచెం స్వీట్ కార్న్ లాగా చేద్దామని, మన స్వీట్ పాప్కార్న్ అంటారు కదా, అట్లా చేద్దాము అని ఇవి వేయిస్తున్నాను. ఇదిగోండి కొంచెం గట్టిగా, ఇది మెత్తగా ఉంది, కొంచెం గట్టిగా అవనండి.
మనం చాలా ఒక 5 నిమిషాల్లో ఏమైనా పిల్లలకి స్నాక్స్ చేసియాలి అంటే కూడా ఇట్లా చేయొచ్చండి. సో అందుకు కొంచెం ఫాస్ట్గా చేద్దాము, పిల్ల వచ్చే టైం కల్లా తింటుంది అని చెప్పి చేద్దాము అని చేస్తున్నానండి. ఇవి వేయించుకుంటే ఎందుకు అంటే, వేయించుకుంటే మనం ఫస్ట్ స్టోరేజ్ వాళ్ళు డబ్బాలో పోసి పెడతారు కదా, వల్ల ఏమవుతుందంటే అది మెత్తగా అయిపోతుంది, ఇది క్రిప్సీనెస్ ఉండదు. సో ఇట్లా మెత్త గట్టిగా ఉంటుంది. సో ఇది ఫస్ట్ డ్రై రోస్ట్లో వేయించుకొని తర్వాత దీన్ని చేద్దాము. సో బాగుంటుంది, ఇది కూడా ట్రై చేయండి, ఇది కూడా బాగుంటుంది అసలు. ఏం లేదండి, సింపుల్. ఇవి ఒకటి కొంచెము మెత్తదనం తగ్గే వరకు కొంచెం వేయించేసుకొని తర్వాత బెల్లం పాకం పెట్టుకోవాలండి. సో నేను ఈ కప్పుకైతే 1:1 అని ఏం కాదు, నేను అనుకున్న ఈ కప్తో 1 కప్పు పావు పడుతుంది, అప్పుడే కొంచెం బాగుంటుంది. అంటే థిక్గా అవుతుంది కదా, ఉండపాకం వచ్చే వరకు ఉంచుదాము. చూసారా, ఇప్పటికే సౌండ్ మంచి డిఫరెంట్గా వస్తుంది, వేగిన సౌండ్ వేరేగా వస్తుంది. అదిగో చూసారా సౌండ్ వస్తుంది. అలా కొంచెం మనం ఇలా చేద్దాం, కొంచెం పెద్ద బాండి పెట్టుకోండి, అలా పడిపోతూ ఉంటుంది. సో అవి ఎందుకు వేయించుకుంటున్నాం అంటే, మళ్ళీ బెల్లం పాకంలో వేస్తే అవి మెత్తగా అయిపోతాయి కదండి, పాకంలో వేస్తాం కదా. సో అందుకోసమని ఫస్ట్ అయితే మనం వేయించేసుకుందాము, ఊరికే వేయించేసుకుందాము. ఇది మంచిగా సౌండ్ వస్తుంది చూసారా. ఇంకొంచెం వేగాలి, కొంచెం సిమ్లో పెట్టే వేయించండి, సిమ్లో పెట్టి వేయించండి. సరే చెప్పండి, ఎవరైతే వాటర్ తాగుతున్నారు చెప్పండి, ఎంతమంది ఎన్ని గ్లాసెస్ వాటర్ తాగుతున్నారు, వాటర్ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను అన్నాను మీకు. సో వాటర్ అయితే ఎంత ఇంపార్టెంట్ అనేది, మనం వాటర్ ఖచ్చితంగా 2 times అయితే ఖచ్చితంగా తాగాలండి. అది ఎప్పుడు అంటే, ఇప్పుడు మనం అందరూ వింటున్నాం కదండి, బాత్రూంలో పడిపోయారండి, హాట్ గుండె నొప్పి వచ్చి ఇట్లా పడిపోయారు అని అందరు చెప్తూ ఉంటారు కదా, వింటూ ఉంటాం కదా. అలాంటి ప్రాబ్లమ్స్లో నుంచి కూడా మనం బయటపడేయాలి అంటే, మనం స్నానం చేయక ముందు 1 పెద్ద గ్లాస్ వాటర్ తాగేసి స్నానం చేయాలి. తర్వాత మనం నిద్రపోయేటప్పుడు 1 పెద్ద గ్లాస్ వాటర్ తాగేసి నిద్రపోవాలి. ఈ 2 టైం మటం చాలా ఇంపార్టెంట్ అండి. అది చిన్నపిల్లలేంటి పెద్దవాళ్ళేంటి ఖచ్చితంగా ఇది ఫాలో అయిపోయితే చెయ్యండి. ఎప్పుడు అంటే, స్నానం చేయక పొద్దున్నే మనం స్నానానికి వెళ్ళేటప్పుడు 1 పెద్ద గ్లాస్ వాటరు, తర్వాత మనం నిద్రపోయేటప్పుడు 1 పెద్ద గ్లాస్ వాటర్ తాగేసి పడుకోవాలండి. అప్పుడు మనం ఇట్లా బాత్రూంలో పడిపోయారండి, ఇట్లా నొప్పి వచ్చింది, గుండె నొప్పి వచ్చింది, స్ట్రోక్ వచ్చింది అంటారు కదా, అవన్నీ రాకుండా ఉండడానికి ఆ వాటర్ చాలా హెల్ప్ చేస్తుందంట. ఆ టైంలో తాగటం చాలా ఇంపార్టెంట్. సో నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను. సో ఇవి వేగిపోయినాయండి, చాలు, ఇంతకంటే వేగటం ఎక్కువ. ఇవి వేగేసేది కదండి, దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసేద్దాం. ఇప్పుడు ఇదే దాంట్లో కొంచెం వాటర్ పోసుకోండి నేను చెప్పిన పాకం అంటే చాలు. ఇలా వేయించేసుకోండి, కరగాలండి, బెల్లం కరగాలి. కరిగిన తర్వాత ఇవన్నీ దాంట్లో వేసేయాలండి. మనం కొంచెం ఇట్లా పాకం వచ్చే వరకు, కావాలంటే మీకు ఈ బెల్లంలో ఇవంతా వస్తుంది కదా, కావాలంటే ఫిల్టర్ చేసుకోండి, లేకపోతే అలానే వేసేయచ్చు. చాలా మంచిది అండి, పిల్లలకి కూడా చాలా మంచిది. ప్లస్ దీంట్లో బెల్లం పాకం వేసాము, ఐరన్, ప్లస్ ఇది కూడా ప్రోటీన్ ఉంటుందంట దీంట్లో.
నాకు తెలీదు, పొద్దున్నే చెప్పారు, మా వదిన చెప్పింది దీంట్లో ప్రోటీన్ కూడా ఉంటుంది అని. సో చాలా మంచిది అంటున్నారు. సరే ఇది పెట్టి మనం స్వీట్ చేద్దాం. ఇలా అయితే పిల్లలు తింటారు. ఇది ఉత్తగా తింటే మేడం చప్పగా ఉందండి. నేను టేస్ట్ చేశాను, చప్పగా ఉంది. ఒక షార్ట్లో కూడా పెట్టాను. ఇవి వేయించి కొంచెం ఉప్పు కారం వేసి ఇచ్చాను. అవి కూడా పెద్ద మజా లేదు. సో దీంట్లో వేస్తే బాగుంటుందని విన్నా. సో ఇట్లా చేసి చూద్దాము అని మీకు చేసి చూపిస్తున్నానండి. మనం ఏం చేయాలంటే దీంట్లో వేసేసిన తర్వాత విడివిడిగా పెట్టుకోవాలండి. విడివిడిగా పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే పెద్ద ప్లేట్లో పెట్టేసిన తర్వాత విడివిడిగా పెట్టాము అంటే మనం ఇట్లా అన్నీ కలిపి పెడితే ఉండలాగా అయిపోతుంది కదా, అది కాకుండా విడివిడిగా ఉంటుందని చేస్తున్నా. అంటే నేను సపరేట్ చేసి చూపిస్తాను. బాగుంది కదండి కలర్. అసలు బెల్లము ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. సూపర్. అలా మంచి బెల్లం ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది. కొంచెం నురుగు వచ్చినట్టు ఉంటే చాలు. దీని బదులు మనం అదేమంటారు, నాటు చక్కెర అంటారు. అంటే ఏంటి అంటే అదే అండి మన బెల్లం పొడి అంటారు చూసారా, అది కూడా తీసుకోవచ్చు. షుగర్లో కూడా బ్రౌన్ షుగర్ తీసుకోవచ్చు మీకు, అది కూడా బాగుంటుంది. బ్రౌన్ షుగర్లో కూడా బాగుంటుంది. సో ఇది ఇట్లా బాగా మంచి కరిగిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఇవి దీంట్లో వేసేద్దాం. ఇవి దీంట్లో వేసేసిన తర్వాత ఇవి ఇట్లా వేసేసి ఆపేద్దామండి. సూపర్ ఉంటుంది. తర్వాత దీన్ని ఒక పేపర్ పైన వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే అది స్ప్రెడ్ అవుతుంది. సో మనకు అవి ఈజీగా తినడానికి ఈజీగా ఉంటుంది అది. ఇప్పుడు దీంట్లో అన్నీ వేసేసుకొని పెద్ద ప్లేట్లో వేసేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, స్ప్రెడ్ చేసి వేసేసుకున్నామంటే ఇట్లా బాగుంటుంది. అన్నిటికీ కలుస్తుంది. ఓకే, నేను కలిపేసి మీకు చూపిస్తాను. సో అదండి, ఇల్లుగోండి నేను స్ప్రెడ్ చేసేసి ఇలా పెట్టాను. కొంచెం వేడి అంతా తగ్గిన తర్వాత విడివిడిగా వచ్చేస్తుందండి. అంటే మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసాం కదా, అందుకోసమని విడివిడిగా వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేస్తుంది. నేను చెప్పాను కదండి, మన స్వీట్ పాప్కార్న్ ఉంటుంది కదా, అలా వచ్చేస్తుంది ఇట్లా ఎండిపోయిన వెంటనే. చక్కగా ఇది ఒక గాజు దాంట్లో స్టోరేజ్ చేశారంటే పిల్లలు వస్తున్నాయి చక్కగా ఇచ్చామంటే స్నాక్స్కి తింటే బాగుంటుంది. సో బలానికి బలము, మంచిది, ఐరన్ ఉంది, ప్రోటీన్ ఉంది, అన్నీ ఉన్నాయండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంత ఈజీగా తొందరగా అయిపోతుంది, చాలా బాగుంది. సో ఇది కూడా మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఈజీ. ఇవన్నీ అన్ని సూపర్ మార్కెట్స్లో అమ్ముతున్నారు. సో ఇవి కొని పిల్లలకి ఇట్లా స్నాక్స్ చేసి పెట్టండి, మీరు కూడా ట్రై చేయండి. సో అదే అండి విషయము. ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నానండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి, టేక్ కేర్. మళ్ళీ కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము చేసే వీడియోస్ వస్తుంటాయి. ఓకేనా అండి, బాయ్ అండి. కొంచెం కోల్డ్ ఉంది, ఇంకా తగ్గలేదు. సో కానీ కూడా వీడియో పెట్టాలి అనుకొని పెడుతున్నా. సో ఓకే, మీరందరూ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. రేపు వాటర్ ఛాలెంజ్ డే 7th. ఓకేనా అండి, బాయ్ అండి, టేక్ కేర్.